జూనియర్ కాలేజ్, IIT, JEE, నీట్ అకాడమీ, సీట్ గ్యారంటీ ప్రోగ్రామ్. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో ఈ మధ్యకాలంలో చూస్తున్నాం ఏంటంటే భర్తకి భార్య కొన్నాళ్ళ తర్వాత అసలు నచ్చట్లేదు. సో ఆవిని వదిలించుకోవడానికి రకరకాల కారణాలు చెప్తూ ఉన్నారు. చాలా యంగ్గా ఉన్న వాళ్ళని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటూ ఉన్నారు. అసలు ఎందుకు ఈ మార్పు ఎందుకు వస్తుంది? ఎవరిది తప్పు ఉంది దీంట్లో? వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ బ్యూటీ కాస్మెటాలజిస్ట్ అండ్ క్లినికల్ న్యూట్రిషనిస్ట్ లలితారెడ్డి గారు. మ్యామ్ నమస్తే. నమస్తే. ఏమనుకోవద్దు ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. అదే లక్ష్మి, చాలా టఫ్ క్వశ్చన్ అడిగావు. కాంట్రవర్షియల్ టాపిక్ ఇది అసలు. మనకు పెళ్ళంటే ఏంటి? మన భారతదేశంలో పెళ్ళంటే లైఫ్ టైం కమిట్మెంట్. ఈయన నా భర్త, పర్మనెంట్గా ఈయనతో ఉండాలి, ఈమె నా భార్య, ఎలా ఉన్నా కానీ ఈమెతోనే ఉండాలి, అది కమిట్మెంట్. ఒకప్పుడు ఇలానే ఉండేవాళ్ళం లక్ష్మి. రాను రాను ఏమైపోయింది, పెళ్ళంటే సరదాగా అయిపోయింది. అదేంటో మీరు చెప్పినట్టు ఆ టాపిక్కి రావాలి అంటే మన మంత్రాలలో ప్రామిస్ చేపిస్తారు మగవాళ్ళతో. ఎలా ఉన్నా ఈమెకు నేను అండగా ఉంటాను, రక్షణనిస్తాను, చూసుకుంటాను, అన్నిట్లో చేస్తానని. అలానే భార్య కూడా నేను సేవ చేస్తాను, కుటుంబాన్ని వృద్ధి చేస్తాను, ఈయనను వదిలిపెట్టి పోను అని చేయిస్తారు. అసలు అర్థాలు ఎవరికి తెలియడం లేదు. పెళ్ళంటే తమాషాగా చేసేసుకుంటున్నారు, లేదా సరదా అయిపోయింది. సరే చేసుకున్నారు, అంతా బాగున్నారు. మగవాళ్ళకి 60 సంవత్సరాలు వస్తే కూడా ఏంటి అంటే పరాయి స్త్రీ మీద అట్రాక్షన్ అనేది ఉంటుంది కొంతమందికి, అందరికీ అని చెప్పను. మగవాళ్ళలో మంచిగా ఉండేవాళ్ళు లేరా? స్టార్స్ని కూడా చూస్తున్నాం మనం, చాలా స్టార్స్ని కూడా ఎంత చక్కగా ఉంటారు, భార్యని ఎంత ముద్దుగా చూసుకుంటారు. కొంతమంది అంటే దీనికి చాలా కారణాలు ఉండొచ్చు లక్ష్మి. ఇప్పుడు గయ్యాళి భార్యలు ఉన్నారు, విసుగు పుట్టి వేరే వాళ్ళతో పెట్టుకుంటారు, అది వేరే విషయం. ఇది ఫస్ట్ నుంచి కూడా ఉంది, కానీ భార్యను వదిలిపెట్టరు ఎవరు. ఆమెను ఉంచుకొని పక్కన ఏదో సీక్రెట్గా చేసుకునేవాళ్ళు అనమాట, అఫైర్. తర్వాత అసలు ఎదుటి వాళ్ళు చాలా అట్రాక్టివ్గా కనిపించారు, అందంగా కనిపించారు, సో అట్రాక్ట్ అయిపోతారు. కానీ భార్యను వదిలిపెట్టేవాళ్ళు కాదు. ఇప్పుడు ఈ ట్రెండ్ వస్తుంది. 40-45 ఏళ్ళు వచ్చిన తర్వాత, లేదా 50 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆ భార్యను నువ్వు నాకు నచ్చలేదు అంటే మా 25లో ఉన్నట్టు 50లో ఉంటుందా? పోనీ మగవాళ్ళు ఉంటారా? ఆయన సంపాదిస్తున్నాడు కాబట్టి, ఆయన దగ్గర ఎక్కువ ఆస్తుంది కాబట్టి, సమాజంలో ఒక విలువ ఉంది కాబట్టి ఈజీగా వదిలేయచ్చు అనుకుంటున్నాడు. కానీ మన అలా లేదు లక్ష్మి. అంత తొందరగా డైవర్స్ ఇవ్వరు. ఇలాంటి కారణాలు చెప్తే డైవర్స్ ఇవ్వరు. కానీ ఇంట్లో ఎంత గొడవలు అవుతాయి. ఇప్పుడు ఒక భార్య నేను నీకు డైవర్స్ ఇవ్వను అంటే దానికేమో డైవర్స్ కావాలి. చంపేసిన వాళ్ళు కూడా లేరా లక్ష్మి? మనం వినలేదా? కానీ ఇప్పటికి కూడా మన భారతదేశంలో ఆడవాళ్ళు డైవర్స్ ఇవ్వడానికి చాలామంది ఒప్పుకోరుమా. నాకు హస్బెండ్ కావాలి అంటారు. ఎందుకు ఒప్పుకుంటారు అసలు? అంతే. ఆయన చేసుకున్నంత ఈజీగా ఈ అమ్మాయి వేరే వాళ్ళని చేసుకుంటుందా? చేసుకోదు కదా. ప్లస్ మనది ఆ మెంటాలిటీ కాదు లక్ష్మి. ఏదో 10 పెళ్ళిళ్ళు చేసుకుందామనే మెంటాలిటీ కాదు. లైఫ్ టైం ఒకళ్ళతోనే ఉండామనుకునే మెంటాలిటీ లేదు. నిజంగా హారిబుల్గా ఉంది సిచ్యుయేషను. భర్త చాలా సాడిస్ట్, లేదా భార్య చాలా సాడిస్ట్, లేదా ఆవిడకి పిల్లలు పుట్టడం లేదు, అలాంటప్పుడు ఉంది ఒకటి ఏదో ఉంటుంది. దాన్ని బట్టి వాళ్ళు చేసుకోవచ్చు కూడా. హెల్దీగా విడిపోతారు. అప్పుడు హెల్దీగా ఏం విడిపోరు, దానికి కూడా ఒప్పుకోరు కదా చాలా మంది. ఎట్లా నాకట్టు విడిపోతారు. ఆ లా పాయింట్స్ ఏదో ఉంటాయి, వాళ్ళని అడుగుతారు, ఆ సెక్షన్లు ఏదో ఉంటాయి, దాన్ని బట్టి చేస్తారు. ఇప్పుడులాగా మరి యూట్యూబ్లో వీడియోలు పెట్టి గొడవలు పెట్టి ఆవిడ అట్లా ఇట్లా అని. సో అసలు భార్య, నీ భార్య అట్లా అంటే ఏదైనా ఈజీగా తీసుకుంటున్నారు. పిల్లలు పెద్దవాళ్ళు ఉండి కూడా పిల్లల ఒపీనియన్ కూడా అవసరం లేదు లక్ష్మి. మనకేంటి, పిల్లలంటే ప్రాణం. పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల కోసం అడ్జస్ట్ అయి ఉన్నవాళ్ళు ఒక 40-50% ఉంటారు. డైవోర్స్ అనే మాట వాళ్ళ లైఫ్లో రాదు, ఎందుకంటే పిల్లలు వచ్చేస్తారు మధ్యలోకి. ఇప్పుడు పిల్లల్ని కూడా వదిలేస్తున్నారు. పిల్లలు ఎట్టుపోతే ఏముంది అంటే మీరు ఆలోచించండి. మనం మారిపోతున్నాం లక్ష్మి. మన పరిస్థితులు ఇండియాలో కూడా, మన భారతదేశంలో కూడా పరిస్థితులు మారిపోయి వెస్ట్రన్ కల్చర్ వస్తుంది. సెల్ఫిష్ అయిపోతున్నామ్మా. నా సంతోషం నాకు ముఖ్యం. ఒక 55-60 ఏళ్ళ ఆయనకి మరి 30-35 ఏళ్ళ ఆవిడ నచ్చుతుంది. 50-55 ఏళ్ళ ఆడ మనిషి నచ్చదు, అట్లనే వదిలేస్తారా? ఇప్పుడు 55 ఏళ్ళ ఆయనకి 30 ఏళ్ళ ఆవిడ నచ్చింది. మరి ఈ 30 ఏళ్ళ ఆవిడ ఎన్నాళ్ళు ఉంటుంది? ఈ 55 ఏళ్ళ వాళ్ళే ఉండరుమా. అది అసలు ఫస్ట్ నుంచి ఉన్న ఆవిడతోనే నువ్వు సరిగ్గా లేకపోతే మధ్యలో వచ్చిన ఆవిడ అసలు నీతో ఉంటుందని నమ్మకం ఏంటి కదా. అది ఆలోచించారు లక్ష్మి. అట్రాక్షన్
మనకు యాక్చువల్గా ఏమంటారు, స్థితప్రజ్ఞత అనేది ఇండియన్స్కి చాలా ఎక్కువ, భారతదేశంలో పుట్టిన వాళ్ళకి చాలా ఎక్కువ అనేవాళ్ళు. నిగ్రహం కూడా ఎక్కువ మనకి. అవి ఇప్పుడు గాల్లో వెళ్ళిపోయాయి. 15 ఏళ్ల పిల్లలు 12 ఏళ్ల పిల్లలు కూడా వేరేగా ఉంటున్నారు. ఒక 25 ఏళ్ల వాళ్ళకి కూడా అమ్మాయిలు అబ్బాయిలు నిగ్రహంతో ఉండలేకపోతున్నారు. అమ్మ వాళ్ళు పెళ్ళిళ్ళు చేసేంతవరకు ఉండలేకపోతున్నారు. ఇల్లీగల్ రిలేషన్స్, ఒకళ్ళతో కాదు ఇద్దరితో కాదు. మనం ఏం మాట్లాడుకోవాలి? సరే పెళ్ళిళ్ళు ముందు ఎట్లయినా తగలబడని, పెళ్ళిళ్ళు అయిన తర్వాత అన్నా కరెక్ట్గా ఉండాలి కదా, కమిట్మెంట్తో ఉండాలి కదా. పెళ్ళి అనేది ఒక పవిత్ర బంధం అనుకుంటాం మనం. అది కూడా క్యాజువల్గా తీసేసుకునేసి ఈ పెళ్ళి కాకపోతే ఇంకో పెళ్ళి. కొంతమంది పెళ్లి చేసుకునే ముందు అడ్జస్ట్ అవ్వలేకపోతే ఏముంది మేడం ఈ రోజుల్లో అని చెప్తుంటే అసలు నేను వెర్రి మొహం వేసుకొని చూసేదాన్ని 4-5 సంవత్సరాల క్రితం. ఇప్పుడు నాకు కూడా అలవాటు అయిపోయింది. అంటే అమ్మాయిలు కూడా అంత మారిపోతున్నారు లక్ష్మి. మనం ఏం చేస్తాం చెప్పండి? ఇప్పుడు మా ఇంట్లో నేను నా పిల్లలకి చెప్పుకున్నాను, నా కోడలు పద్ధతిగా ఉంటుంది, నా అల్లుడు పద్ధతిగా ఉంటాడు. ప్రపంచాన్ని నేను ఎలా మారుస్తాను? అది ప్రతి ఇంట్లో నుంచి రావాలి కదా. మన ఫ్యామిలీలో మనం ఇలా ఉండాలి, ఇలా ఉంటే ఎవరో మెచ్చుకుంటారని కాదు, మనకు గొప్ప. మనం నిజాయితీగా ఉన్నాము, నిగ్రహంతో ఉన్నాము, పెళ్లి చేసుకొని ఒక కుటుంబంగా ఉన్నాము. అది దానంత సంతోషం ఇంకొకటి ఉండదు. నేను ఈ మధ్య ఒకరిని ఇంటర్వ్యూ చేశాను మ్యామ్. సో భర్త భార్యకి విడాకులు ఇస్తుంది ఎందుకు అని అడిగితే వాళ్ళు చెప్పారు ఏంటంటే, ఆ భర్తని పెంచిన తల్లి సరిగా పెంచలేదు విలువలతోనే, అందుకు విడాకులు ఇస్తున్నారు అని. విలువలు అంటే ఒక్కొక్కరికి ఒక్కలాగుంటాయమ్మా. అది మరి మీరు అనేది ఏంటో నాకు అర్థం కాలేదు. అంటే ఆవిడ చాలా విలువలతో ఉండుండొచ్చు, ఆయన ఏమన్నా మరి ఇల్లీగల్ రిలేషన్స్ పెట్టుకొని అటు ఇటు ఉంటే మరి అది ఏ భార్యకి నచ్చదు కదా లక్ష్మి. ప్లస్ ఎప్పుడు తిడుతుండడం, కొడుతుండడం, కొంచెం అసభ్యంగా మాట్లాడడం ఏ భార్య తట్టుకుంటుంది? ఈ రోజులో అవసరం కూడా లేదు కదా. ఒకప్పుడు ఉన్నారు కానీ ఇప్పుడు అందరికీ ఇండివిజువాలిటీ ఉంది. అందరూ ఏంటంటే మంచిగా బ్రతకాలనుకుంటున్నారు. నేను అదే చెప్తాను, సిచ్యుయేషన్ అంతా బాగుండి కేవలం నీ ఫిజికల్ అపియరెన్స్ నచ్చడం లేదని 50 ఏళ్ళ వాళ్ళకి విడాకులు ఇవ్వడం ఏంటి? మరి నచ్చరు 50 ఏళ్ళకి ఎలా ఉంటారు? మా పెద్దవాళ్ళు అయిపోతారు, సగం ముసలి వాళ్ళు అయిపోయినట్టే కదా. అందరూ స్మార్ట్గా ఎలా కనిపిస్తారు? నచ్చడం అంటే ఏంటి? ఒక స్టేజ్ వరకు నచ్చడాలు ఉంటాయి, తర్వాత ఫిజికల్ అపియరెన్స్ మాత్రమే చూస్తారు. నిజమే లక్ష్మి, పెద్దవాళ్ళం అయ్యే కొద్దీ ఎమోషనల్ బాండింగ్ కూడా ఉంటుంది కదా, దాన్ని ఎలా కట్ చేస్తారమ్మా? ఇప్పుడు మగవాళ్ళకి ఈజీ ఏమో ఎమోషనల్ బాండింగ్ కట్ చేయడం, ఆడవాళ్ళకి అంత ఈజీ కాదు. అందుకనే రోజుల తరబడి సంవత్సరాల తరబడి ఏడుస్తూనే ఉంటారు, డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటారు. కానీ కొంతమంది ఆడవాళ్ళు కూడా వేరేగా ఉంటారమ్మా కదా. ఆడవాళ్ళందరూ పద్ధతిగా ఉన్నారా? లేరు కదా ఇప్పటి రోజుల్లో. ఇద్దరిని అనుకోవాలి, కానీ ఎప్పుడు పర్సంటేజ్ మగవాళ్ళదే ఉంటుంది. హెరాస్ చేసేవాళ్ళు, విసిగిచ్చేవాళ్ళు, డైవోర్సులు తీసుకునేవాళ్ళు. సో ఇది నెవర్ ఎండింగ్ టాపిక్ లక్ష్మి. ఇంకా ఎన్నెన్ని చూడాల్సి వస్తుందో మనం ఫ్యూచర్లో కదా. ఏదేమైనా పెళ్ళంటే అదొక బంధం, 2 కుటుంబాలు కలిసి ఉంటే ఒకళ్ళకొకళ్ళం ఉన్నాము అని అదొక సంతోషమ్మా. ఇప్పుడు వేరే అనుకోండి, 2 ఫ్యామిలీస్ డిస్టర్బ్ అయిపోతాయి కదా. ఆయన అమ్మా నాన్నలకు కూడా ఇష్టం ఉండదు. అది ఎవరికి ఇష్టం ఉంటుంది లక్ష్మి? భార్యను వదిలిపెట్టి వేరే వాళ్ళతో ఉండమని ఎవరు చెప్తారు? పనికి మాలిన వాళ్ళు తప్పితే ఎవరు చెప్తారు చెప్పండి? సో ఇంకంతా స్ట్రగులే మా దాంట్లో. ఎవరు ప్రశాంతంగా ఉండరు, వాళ్ళే తెలుసుకోవాలి. ఒకప్పుడు 60-65 ఏళ్ళకి అంత తిరిగి వచ్చి దగ్గరకు వస్తే రానిచ్చేవాళ్ళు ఆడవాళ్ళు. మళ్ళీ ఇంటికి వస్తే అబ్బా నా భర్త వచ్చేసాడు. ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తారా లక్ష్మి? అవసరం కూడా లేదు కదా. ఊరంతా తిరిగి వచ్చి 60-65 ఏళ్ళకి ఇంకా ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత నేనేం చేసుకోలేనుకున్నప్పుడు భార్యల దగ్గరికి వస్తే ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? నువ్వు వద్దనే వద్దంటున్నారు. ఇది కూడా మనం ఎన్ని చూస్తున్నాం లక్ష్మి. మనం అంటే ఇలా మాట్లాడుకోవాలి కానీ ప్రపంచం వేరేగా అయిపోతుందమ్మా. కాకపోతే మన సాంప్రదాయాలు, మన సంస్కారాలు మర్చిపోకూడదు. కానీ ఎంతమంది గుర్తుపెట్టుకుంటున్నారు లక్ష్మి? మన బిడ్డలకి ఏం నేర్పిస్తున్నాం మనము? సరే, ఈ భార్యాభర్త వీళ్ళు ఎంత తగులాడుకున్నా, ఎంత విడిపోయినా కానీ పిల్లల మీద ప్రభావం ఉండకుండా ఉంటే బాగుంటుంది అంటే పిల్లల మీద ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది. ఎవరి మాట వింటారు? నువ్వే ఇలా చేస్తావు, నీ మాట ఎందుకు వినాలి అంటారు. అంటే నానంటే కోపం, అంటే ఇప్పుడు అమ్మంటే కోపం అనుకో, అసలు వినరు. అమ్మలంటే ఎప్పుడైనా కానీ కొంచెం నాన్నకంటే కొంచెం తక్కువ చూపే కదా. ఎంత బాగా చూసినా కానీ నీ సంగతి నువ్వు చూసుకొని ఆ జోలికి. నేను ప్రత్యక్షంగా ఎంతమందిని వింటూనే ఉంటాను లక్ష్మి. పెద్దవాళ్ళని గౌరవించని అమ్మ ఉందనుకోండి, వాళ్ళ అత్తమ్మ వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకపోతే పిల్లలు ఆమెకు అసలు రెస్పెక్టే ఇవ్వరు. అట్లా అంతా మారిపోయింది లక్ష్మి. పరిస్థితులు వేరేగా అయిపోయాయి. కాకపోతే ఇప్పటికీ పద్ధతిగా ఉండేవాళ్ళు ఉన్నారు. పర్సంటేజ్ తగ్గుతూ ఉంది. 2 ఇయర్స్కి 3 ఇయర్స్కి పర్సంటేజ్ తగ్గుతూ వస్తుంది. మీరేమనుకుంటున్నారు?
నాకైతే పెళ్ళి అంటే పెళ్ళే, వాళ్ళు ఏం చెప్పారో అమ్మా నాన్న అదే వినాలి. భర్తల్ని మార్చడం కానీ భార్యలు మార్చడం కానీ ఇలాంటివి అసలు చేయకూడదు. నిజమే, చేయకూడదు. మన వాళ్ళు కూడా పాపం అమెరికాలో చూసి మనం కూడా 2-3 పెళ్ళిళ్ళు చేసుకుందాం లేదా 4-5 పెళ్ళిళ్ళు చేసుకుందాం అనుకుంటున్నట్టున్నారు. మనం ఏం చేద్దాం మన వాళ్ళని చెప్పండి? మనం ఇలా మాట్లాడుకున్నందువల్ల ఎవరు మారను కూడా మారరు లక్ష్మి. కానీ అదే చెప్తున్నాను, ఇది కూడా బోర్ కొడుతుంది మా కొన్ని రోజులకి. విచ్చలవిడితనం అనేది ఎవరికి నచ్చదు, ఒక స్టేజ్ వరకే. తర్వాత అది చాలా విసుగనిపిస్తుంది కదా. ఈ మ్యారేజ్ రిలేషన్షిప్లో ఉన్నంత బాండింగ్ ఈ విచ్చలవిడితనంలో ఉండదు, వెగటబుడుతుంది అది. కానీ అదే చెప్తున్నాను, తర్వాత మళ్ళీ రావాలంటే వీళ్ళు యాక్సెప్ట్ చేయాలి కదా, ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయాలి కదా. అప్పుడు ఒంటరి వాళ్ళు అయిపోతారు. ఎందుకు చేస్తారు ఫ్యామిలీ? ఒంటరి వాళ్ళు అయిపోతారు. అది ఆలోచించడం లేదు చాలా మంది మగవాళ్ళు. ఏదైనా కానీ ఇక్కడ ఫ్యామిలీ రిలేషన్, భార్యాభర్తల బంధం అంటే అదొక మంచి అనుబంధం లాగా ఉండాలి. ఒకరి కోసం ఒకరు త్యాగాలు చేసుకుంటూ, సరే ఆవిడ నచ్చలేదా దాన్ని ఎలా మౌల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలని చూడలేదు. ఏ ఆడ మనిషి అందంగా ఉంటది, భర్త నచ్చలేదా, లేదమే నోరు నచ్చలేదు, ఇదిగో నువ్వు ఇలా మాట్లాడడం నాకు నచ్చలేదని చెప్పాలి, చెప్పుకుంటూ వెళ్ళాలి. దాన్ని తెంపేసుకుంటూ వేరే దానికోసం వెళ్ళడం అనేది అసలు కరెక్ట్ పద్ధతి కానే కాదు. అస్సలు కాదమ్మా. ఎవరు సపోర్ట్ చేయరు అనుకుంటారు మగవాళ్ళు, మనకేముంది మగవాళ్ళం కదా అని. సొసైటీలో వాళ్ళు కూడా దిగజారిపోయినట్టే కదా, నవ్వుకుంటారు వెనకాల. మేబీ ముందు అనకపోవచ్చు కానీ వెనకాల చాలా నవ్వుకుంటారు కదా. పిల్లలకి అసలు ఏమి రెస్పెక్ట్ ఉంటుంది అందులో? ఈ రోజుల్లో అసలు అంతా తెలిసిపోతుంది కాబట్టి ఏ మనిషి రెస్పెక్ట్ ఇవ్వరు కదా. ఒకప్పుడు ఫేసులు తెలిసేవి కాదు, ఇప్పుడు ఉదయం లేస్తే పెట్టేస్తున్నారు కదా వీడియోస్లో. సరే, భర్త వేరే ఆవిడ దగ్గర నుంచి, భార్య దగ్గర నుంచి వదిలిపోయి వచ్చాడు, సో మేము ఉందాము వాళ్ళతో పాటు అనుకునే కొందరు స్త్రీలకైతే అది అసలు మంచి పద్ధతి కదని చెప్పుకోవాలి. నీచ నికృష్టం అసలు అది కదా. అవును, ఫస్ట్ వాల్యూస్తో మనం ఉండాలి, ఆడవాళ్ళం ఉండాలి. అప్పుడు మగవాళ్ళు ఏం చేయలేరు కదా. ఒక మగ మనిషితో ఒక ఆడామ వెళ్తేనే కదమ్మా ఇల్లీగల్ రిలేషను. మనమే పద్ధతిగా ఉన్నామనుకోండి ఎవరు ఉంటారు. కానీ ఇది ఎప్పటి నుంచో ఉంది. అప్పుడు వాళ్ళకు ఒక క్యాస్ట్ పెట్టేశారు, అట్లా తిరిగే వాళ్ళని వెలేసినట్టు చేసేసారు. అప్పుడు వాళ్ళు పబ్లిక్గా అందరికీ తెలిసేవాళ్ళు. కానీ ఇప్పుడు మంచి ఫ్యామిలీస్ నుంచి కూడా అలా ఉన్నారు. ఏం చేద్దాం చెప్పండి. సో మనము మన సాంప్రదాయాలు పాటించాలమ్మా. అట్లీస్ట్ ఆడవాళ్ళు బాగుంటే కూడా సిస్టమ్ బాగుంటుంది, సొసైటీ బాగుంటుంది. కానీ ఆడవాళ్ళు అంతకంటే విచ్చలవిడితనం అయిపోయారు. ఏం మగవాళ్ళు ఉంటే మేమెందుకు ఉండడం లేదంటున్నారు లక్ష్మి. అది చాలా పెద్ద తప్పు కదా. అవును, కరెక్ట్. బాబు పాప పుట్టేంత వరకు ఆ జర్నీలో చాలా హ్యాపీ మూమెంట్ కానీ కష్టం అనిపించింది, బాధ అనిపించింది అన్న మూమెంట్ కానీ ఏమైనా ఉందా? ఎందుకుండవు లక్ష్మి, లైఫ్ సాఫీగా జరగదు కదా. అంటే పరిస్థితులు మారిపోతాయమ్మా. అది ఎవరి తప్పు ఎవరి ఒప్పు అని చెప్పను. కానీ మా వారిలో చాలా చేంజ్ వచ్చింది తర్వాత. ఎందుకో నేను అస్సలు నచ్చేదాన్ని కాదు. ఇంటికి వస్తే గొడవ అన్నమాట. ఎలా అంటే చిన్న చిన్నవి కాదు, పెద్ద పెద్ద గొడవలు. నాకు అర్థమయ్యేది లేదు, తను చెప్పినట్టల్లా చేసేదాన్ని. కొన్ని సంవత్సరాలు లక్ష్మి అమ్మోళ్ళతో మాట్లాడొద్దంటే మాట్లాడేదాన్ని కాదు, తమ్ముళ్ళతో మాట్లాడొద్దంటే మాట్లాడేదాన్ని కాదు. ఆఖరికి వాళ్ళ అమ్మా నాన్నలతో వాళ్ళ తమ్ముళ్ళతో కూడా మాట్లాడొద్దన్నారు. అప్పుడు ఎదురు తిరిగాను, అసలు మీకు ఎవరిష్టం? మా అమ్మా నాన్నలు అన్నారు, మా తమ్ముళ్ళని అన్నారు, వదిలేశాను. అంతకుముందు ఇంకెవరెవరినో కూడా అన్నారు. ఇప్పుడు మీ అమ్మా నాన్న మీ తమ్ముళ్ళ మీదకి వచ్చారు అంటే మనకెవరు అవసరం లేదా ఇంకా అనేసి. అది అంటే అట్లా ఆర్గ్యుమెంట్స్ అనమాట. నేనేంటంటే అందరితో బాగుందామంటాను, తనదేంటో నేననే దాన్ని మనం ఏమైనా అడవిలో ఉన్నామా మీరు నేను పిల్లలే ఉండడానికి అని చెప్పేసి అనమాట. తర్వాత నేనే నచ్చేదాన్ని కాదు. సో అది అర్థం చేసుకునేటప్పటికి చాలా సంవత్సరాలు అయిపోయింది, డ్యామేజ్ అయిపోయింది. సో నాకు ఎటువంటి సపోర్ట్ కూడా ఉండేది లేదనమాట, ఎమోషనల్లీ ఫైనాన్షియల్లీ. మా వారు ఉన్నారు అంటే ఉన్నారు. ఇక్కడ ఫస్ట్ టైం చెప్తున్నాను లక్ష్మి, ఎలా ఉండేదాన్నంటే పతి భక్తి అని అనుకోకూడదు. శ్రావణ మాసం వస్తే వరలక్ష్మి వ్రతంకి పూజ చేసి మా వారి కాళ్ళకు మొక్కేదాన్ని. అందరు నవ్వేవాళ్ళు ఏంటి పద్ధతి అనేసి. నాకు ఇష్టం భర్త అంటే దైవం అన్నట్టు అనేసి. అట్లాంటిది 15 సంవత్సరాల తర్వాత తన మొహం చూడాలంటే కూడా నాకు విసుగొచ్చింది. ఎందుకంటే ఏది చేసినా తప్పే, ప్రతిదీ తప్పే. అసలు ఇంక ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత తనకు అసలు నన్ను చూస్తే హేట్రెడ్నెస్. ఎవరేం చేస్తారు? నేను సిన్సియర్గా చేశాను, సక్సెస్ వచ్చింది. నేను పిల్లలు కొన్ని సంవత్సరాలు సఫర్ అయ్యాము. సో అంటే మా వారి తప్పు అని కూడా చెప్పను, మరి ఎందుకు మారారో అట్లా తెలియదు నాకు. రాను 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 ఏంటంటే తన ఇంట్లో ఉంటే అసలు మాకు ప్రశాంతంగా ఉండలేకపోయేవాడు.
అంటే ప్రతిదీ తప్పే. కూరలో కొంచెం కారం అయిందంటే ఇది ఎవరు తింటారు అని పారేస్తారు, ఉప్పు ఎక్కువైందంటే అట్లా అనమాట. అంటే తనను మెప్పించడానికి మేము ఏం చేసినా, ఎంత భయంగా ఉన్నా కానీ మాకు కష్టమైపోయేది. సో ఫస్ట్ అడిగాను, ఆర్గ్యూ చేశాను, అరిచాను, ఏం చేసినా కానీ ఏమీ ఇది లేదు. చివరికి మా బాబు ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది. బాబు ఉన్నాడు కదా, పెద్దోడు కదా. నా కూతురు అయితే చాలా కష్టం అనిపించేది. అసలు మాట్లాడొద్దమ్మా నువ్వు నాన్నతో అనేది. మాట్లాడకుండా గమ్మున కూర్చుంటే కూడా అది కష్టం అనమాట. ఏం పొగురా, నేను వస్తే మాట్లాడేది లేదా నువ్వు, ఎందుకులే గొడవలని నా పాటికి నేను కాముకుంటే కూడా అలా అనమాట. అట్లా అయిపోయి ఇంకా ఎందుకు అంటే బిజినెస్లోకి వచ్చాను అంటే ఫైనాన్షియల్గా నా పిల్లలు డౌన్ అవ్వకూడదని వచ్చాను లక్ష్మి. అంటే ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోలేదు కానీ చిన్న మాట చెప్తాను, మనకంటూ ఏమీ వద్దు అనుకుంటాం. హస్బెండ్ ఉన్నాడు కదా చూసుకుంటాడు అనుకుంటాం. హస్బెండ్ వేరేగా ఉన్నప్పుడు మనకు ఎవరు సపోర్ట్ చేస్తారు? ఎవ్వరు చేయరు, అమ్మా నాన్నలు తప్పితే. అమ్మా నాన్నలు చేస్తున్నారు కదా అని హస్బెండ్స్ పక్కకి వెళ్ళిపోతే వాళ్ళ మీద రెస్పెక్ట్ ఏముంటుంది? డబ్బులు కావాలి కానీ అంటే అత్తమామలు వద్దు, బావమర్దులు వద్దు, ఎవరు వద్దు. అంటే నా విషయంలోనే కాదు, నేను ఇప్పుడు ఎంత మందిని వింటానంటే ఇలాంటి వాళ్ళని. కరెక్ట్, చాలా మంది ఉంటారు మా. అప్పుడు నేను ఒక్కదాన్ని అని అనుకునేదాన్ని, ఎందుకున్నాడు ఆనంద్ ఇట్లా అనేసి అనమాట. మా వారి పేరు శివానందరెడ్డి. అయితే ఇంకా అలా అయిపోయింది. కొన్నిసార్లు బాగుంటాడు, కొన్నిసార్లు బాగుండరు. అది నా ఫేట్ అనుకుంటాను. తనను కూడా నేను బ్లేమ్ చేయను. ఇంకా నేను ఇలా కాదు, నేను ఏదైనా చేద్దాం అనుకున్నాను. ఇద్దరు తమ్ముళ్ళు నాకు ఫుల్ సపోర్టు, ఇద్దరు మరదళ్ళు కూడా సపోర్టు. అంటే చెప్పాడు, నువ్వు గమ్మున ఉండకు, నీకు తెలివి ఉంది, బుర్ర ఉంది నీకు, ఎందుకు గమ్మున కూర్చొని కూర్చుంటావు, ఏదో ఒకటి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడక్క, మేమున్నావు నీ వెనకాల, నా వైఫ్ని తోడిచ్చి పంపిస్తాను, అమెరికా వెళ్ళి కూడా నువ్వేమన్నా చేసిస్తానంటే హరిత వస్తుంది నీతో. నేను ఇంకప్పుడు బ్యూటీ కోర్స్ నేర్చుకున్నాను. దేవుడి దయ వలన పెట్టిన 2nd మంత్లోనే మంచిగా జరిగేది మా. కాకపోతే దీంట్లో కూడా చాలా ఆటుపోట్లు ఉంటాయి కదా, ఎన్నో ఉన్నాయి కదా. ఎన్నో ఉన్నాయి. అమ్మ చనిపోయింది, అమ్మ చనిపోయిన తర్వాత నేను డల్ అయ్యాను. తర్వాత నాన్నకు బాగా లేకుండా వచ్చేసింది, మా బాబుకి యాక్సిడెంట్ అయింది, ఇలా అప్ అండ్ డౌన్స్. సో చివరికి పెట్టిన 14 సంవత్సరాల తర్వాత ఒక స్టేజ్కి వచ్చాను నేను. ఈ లోపల చాలా అప్ అండ్ డౌన్స్. బాగున్నామని అనుకునే లోపల ఏదో ఒక షాక్ అనమాట. ఇలా ఇప్పుడు ఈ జనరేషన్ అయితే మాత్రం మేడం జనరల్గా ఏదో ఒకటి కొంచెం చిన్న బాధ కలగగానే అసలు వెంటనే రియాక్ట్ అవ్వడం, వెంటనే చేయడం అనేది చేస్తుంటారు. అంటే నేను ఈ జర్నీ చూస్తే నిజంగా ఎంత ఓపిక, ఎంత సహనం అనిపిస్తుంది. ఓపికలు వస్తాయమ్మా లక్ష్మి. నేను ఈ జనరేషను చాలా నాకు ముచ్చటేస్తుంది లక్ష్మి. కొంతమందిని చూస్తే చిన్న వయసులోనే వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలుసు, ఒక గోల్ ఉంటుంది, దాని వైపుగా వెళ్తారు. అమ్మాయిలు అంటే ఏదో ఊరికే గమ్మున కూర్చొని వంట చేసుకుందామనే మెంటాలిటీ లేదు. అది తప్పనను, వంట చేసుకోవాలనే చెప్తాను. మీరు నా వీడియోస్ చూస్తుంటే మనుషులు చక్కగా పనులు చేసుకోవాలని చెప్తాను. కానీ మేము ఎలా ఉండేవాళ్ళమంటే అవసరంలా, డబ్బులు అవసరంలా, హస్బెండ్ బాగుండి పిల్లలు బాగుంటే ఇంకేం కావాలి మనకు అనుకునేదాన్ని. అది చాలా తప్పుమ్మా. ఒక స్టేజ్లో ఎవరికైనా కానీ హస్బెండ్ సపోర్ట్ లేకపోతే వాళ్ళకి ఏం చేయాలా? అంతా నువ్వే చూసుకో, మాకు అసలు అవసరం లేదని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటే హస్బెండ్స్ ఏం చేయాలి తర్వాత? అందుకనే ఆర్థికంగా ఆడవాళ్ళు బాగుండాలి. వాళ్ళ చేతుల్లో ఒక జాబ్ అన్నా ఉండాలి, లేదా ప్రాపర్టీ అన్నా ఉండాలి. డిపెండెన్సీ ఈ రోజుల్లో ఉండకూడదుమా. కరెక్ట్ మ్యామ్. సపోర్ట్ అనేది కొంచెం చేస్తారు కానీ ఒక ఫ్యామిలీని ఫుల్గా సపోర్ట్ చేయడం అనేది ఎక్కడా జరగదు. నిజంగా మనకంటూ ఒక వ్యక్తిత్వం ఉంటే అమ్మా నాన్న దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడానికి కూడా ఒప్పదు కదా. ఎందుకు ఇవ్వాలి అమ్మా నాన్నలు? పెళ్ళప్పుడు డౌరీలు ఇస్తారు, ఆస్తులు ఇస్తారు, ఎంతో సపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా కేవలం వాళ్ళ దగ్గర నుంచే డబ్బులు తీసుకోవాలి అనే ఉద్దేశంతో అవతల వాళ్ళు సపోర్ట్ చేయకపోతే ఎంతని సపోర్ట్ చేస్తారు? సో అది తప్పు. రేపు మళ్ళీ మాటలు వినాల్సి వస్తుంది. నేనైతే చెప్తాను, ఆడవాళ్ళు జాబ్ చేయాలి లేదా చిన్న బిజినెస్ చేసుకోవాలి, అట్లని పొగురు ఉండకూడదు. కానీ మనం ఎలా ఉన్నా మగవాళ్ళకి పొగురున్నట్టు అనిపిస్తుంది. వాళ్ళు ఎప్పుడైతే డౌన్ అయిపోతారో, డౌన్ అవ్వకుండా ఉండాలి అంటే వాళ్ళకు మంచి వ్యక్తిత్వం ఉండాలి లక్ష్మి, మంచి అలవాట్లు ఉండాలి. ఒక తాగుబోతుకు, ఒక తిరుగుబోతుకి, ఎప్పుడు కార్డ్స్ ఆడే వాళ్ళకి సక్సెస్ రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. నేను అందుకే చెప్తాను, అలాంటి మగవాళ్ళు ఉన్నప్పుడు నమ్మొద్దు అని చెప్తాను. నమ్మొద్దుమ్మా, మీది మీరు చూసుకోండి, మీ ఆస్తి మీరు జాగ్రత్త చేసుకోండి,
మొత్తం వెళ్ళిపోతుంది లక్ష్మి, ఏముండదు మన దగ్గర. బంగారు వెళ్ళిపోతుంది, ఆస్తులు వెళ్ళిపోతాయి, చివరికి పిల్లలు పెద్దోళ్ళు అయ్యేటప్పటికి ఏమీ లేకుండా ఉంటుంది. పాపో బాబో జాబ్ చేస్తే వాళ్ళ మీద మనం డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి. ఎంతమందిని చూస్తాను లక్ష్మి నేను ఇట్లా. తర్వాత వీళ్ళ చేతిలో రూపాయి ఉండదు కదా, వాళ్ళు ఎలా చెప్తే అలా వినాలి. కొడుకును మనవాడే, వచ్చిన కోడలు మంచిగుంటే పర్వాలేదు, అమ్మాయి వేరే ఉద్దేశంతో వచ్చి అత్తగారిని చాలా చీప్గా చూస్తుంది. సేమ్ అదే పరిస్థితి అల్లుడు కూతురు ఇంట్లో కూడా. ఇప్పుడు అల్లుడు అటు ఇటుగానే ఉంటే కూతురు ఇంట్లో ఉంది, ఆమెకి ఏం వాల్యూ ఉంటుంది చేతిలో రూపాయి ఉండకుండా ఉంటే. కానీ లైఫ్ పార్ట్నర్ కరెక్ట్గా రాకపోతే మనం పిల్లల దగ్గర ఉంటే ఏంటి మన పరిస్థితి? అదే మన దగ్గర ఒక ఇల్లు ఉంది, డబ్బులున్నాయి, ఒక రూమ్ ఇల్లు లక్ష్మి, ఒక రూమ్ ఉంటే చాలు కదా. మన ఇంట్లో మనం ఉంటాము, మన ఫుడ్ మనం తింటాము, ఏదో మర్యాదగా వాళ్ళ ఇంటికి వెళ్తాము, కొన్ని రోజులు ఉండేసి వస్తాం, అది చాలా గౌరవం. మన పాపే కదా, మన బాబే కదా అని ఉన్నదంతా ఊడ్చిపెట్టేసి వాళ్ళకి ఏమీ లేకుండా చేసుకొని చివరికి వాళ్ళు ఒక నెల పంపిస్తారు, ఒక నెల పంపించరు డబ్బులు. వెయిట్ చేస్తూ ఉండాలి. ఏం చేయాలి అప్పుడు? ఏమైనా అనగలమా? వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు బాగుండాలని అనుకుంటాం కదా. ఇలాంటి వాళ్ళని కూడా నేను చాలామందిని చూస్తాను లక్ష్మి. ఎన్నో ఎక్స్పీరియన్స్లు దీంట్లోకి వచ్చిన తర్వాత యావరేజ్ మీద నెలకు ఒక 200-250 మందితో మాట్లాడతాను క్లయింట్స్తో. ఎక్కువ మాట్లాడలేను ఇప్పుడు. సో రకరకాల ఎక్స్పీరియన్స్లు, సైకాలజీ చేశాను కాబట్టి కూడా చేస్తారు. కౌన్సిలింగ్ అని చెప్పను కానీ లక్ష్మి, చిన్న సలహాలు ఇస్తాను. మనుషుల్ని గమనిస్తే పాపం ఎన్నో బాధలు, అసలు డబ్బులుండి కూడా తృప్తి లేని వాళ్ళు చాలా మంది ఉంటారు. హస్బెండ్ గట్టిగా అరిస్తేనే ఏడ్చేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి అది ప్రాబ్లం. ఏంటి అన్నీ బాగుండి హస్బెండ్ ఒక మాట కోపంగా అంటే వాళ్ళు అలిగి దాన్ని పెట్టుకొని మనసులో పెట్టుకొని 10 రోజులు ఉంటారు. దిగులు పడిపోయి కళ్ళ కిందంతా డార్క్ సర్కిల్స్ వచ్చేసి ఇలా అన్నమాట. అలాంటి వాళ్ళకి నేను మరి పరిష్కారం చాలా ఈజీగా చెప్తాను. పెద్ద డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి చెప్పలేకపోయినా కానీ నేను అదే అంటాను, మనిషికి ఎక్స్పోజర్ ఉన్నప్పుడు మన ప్రాబ్లం చాలా చిన్నది అనిపిస్తుంది. లేదు అంటే మన ఇంట్లో హస్బెండ్ ఒక చిన్న మాటన్నా, అత్తగారు ఒక చిన్న మాటన్నా అది ఓర్చుకోలేము మనం. అది సహజం. అదే కూతురు కొడుకు అంటే దులిపేసుకొని వెళ్ళిపోతాము, కానీ వాళ్ళంటే మనం అసలు ఒప్పుకోలేమన్నమాట. ఇలాంటి వాళ్ళు చాలామంది వస్తారు లక్ష్మి. ఎందుకు అడుగుతానంటే, నాకు పిగ్మెంటేషన్కి చాలా మంది వస్తారు ట్రీట్మెంట్కి. వాళ్ళ పిగ్మెంటేషన్ చూడంగానే నాకు నార్మల్గా వచ్చిన పిగ్మెంటేషన్ అనిపించదు. ప్లస్ వాళ్ళ ఫేస్ చూస్తే తెలిసిపోతుంది కదా వీళ్ళు ఎలా మూడ్లో ఉన్నారని. ఏమ్మా ఎక్కువ ఆలోచిస్తారా అంటే ఫస్ట్ వాళ్ళు చెప్పరు, తన హస్బెండ్ చెప్తారు, అవునండి అసలు నిద్ర కూడా పోదు అనేసి. అంటే ఈ పిగ్మెంటేషన్కి స్ట్రెస్కి మరి తప్పకుండా కదా. ఎవరికైతే ఎక్కువ స్ట్రెస్ అండ్ టెన్షన్ ఉంటుందో, నైట్ నిద్రపోరో, డిప్రెషన్లో ఉన్నారో వాళ్ళకి పిగ్మెంటేషన్ వదలదు, చాలా ఎక్కువగా అయిపోతుంది లక్ష్మి. సో ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు వాళ్ళు ఓపెన్ అప్ అవుతారనమాట. అప్పుడు చిన్న సలహాలు ఇస్తాను. ఏదో దేవుడి దేవలన కొంచెం సాఫ్ట్గా మాట్లాడతాను కాబట్టి పాపం వింటారు. అలానే టీనేజర్స్ కూడా అమ్మ ఫుడ్ చాలా తినరు వాళ్ళు. మాకు ఇష్టం లేదు, మాకు ఇష్టమైనవే తింటామంటారు. అలాంటి వాళ్ళని కూడా నేను చాలా బాగా కన్విన్స్ చేస్తాను లక్ష్మి. అది నా గొప్ప అని చెప్పను కానీ నన్ను నేను అంటే అట్లా చెప్పే విధంగా మౌల్డ్ చేసుకున్నారు. వాళ్ళు ఒక పింపుల్ ట్రీట్మెంట్కి వచ్చిన అమ్మాయి, నా ఇష్టం వచ్చినవి తింటాను, నాకు పింపుల్స్ తగ్గాలి అంటే ఎలా తగ్గుతాయి? పీసీఓడి ఉంది ఒక అమ్మాయికి, తను చాలా వెయిట్ ఉంది, కొంచెం బరువు తగ్గాలి, కొంచెం లైఫ్ స్టైల్ మార్చుకొని డైట్ మార్చుకునిందంటే పీసీఓడి ప్రాబ్లం తగ్గుతుంది తనకు. కానీ అమ్మ చెప్తే వినదు, నేను చెప్తే వింటారనమాట. ఇలా కొంచెం వాళ్ళని సర్ది చెప్తానమాట, వింటారు మా చక్కగా. మెయిన్ ఏంటంటే నాకు కూడా వాళ్ళు విని వాళ్ళ ప్రాబ్లం తగ్గింది అంటే చాలా సంతోషంగా ఉంటుంది లక్ష్మి. లైఫ్లో చాలా ఇష్టం ఇది, నాకు చాలా హ్యాపీ అనిపించింది ఈ మూమెంట్. ఇంకా నెవర్ ఎవర్ ఫర్గెట్ దిస్ మూమెంట్. అంటే ఎప్పుడు గుర్తు తెచ్చుకున్నా ఒక బ్లష్ వస్తుంది. అంటే బ్లష్ ఏమో కానీ హ్యాపీ మూమెంట్ అంటే లక్ష్మి, మా బాబు పుట్టింది, ఫస్ట్ బాబుని అలా చూసినప్పుడు, నా ప్రతిరూపం అనుకున్నప్పుడు, వాడి మొహం చూసినప్పుడు, అది ఆ సంతోషాన్ని నేను మాటలతో వర్ణించలేను. అంటే పాప పుట్టినప్పుడు లేదా అంటే అది సెకండ్ టైం కదా, ఫస్ట్ టైం కాబట్టి అది చాలా మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. స్వీట్ మెమరీస్ అనేవి నా మ్యారీడ్ లైఫ్లో చాలా తక్కువ. కానీ నేను ఎప్పుడు వాటిని గుర్తు తెచ్చుకుని బ్యాడ్ మెమరీస్ని గుర్తు తెచ్చుకోను. మీరు బ్లష్ అయ్యేటట్టు అంటున్నారు కదా, అలా ఏం లేదు. కానీ కొంతమంది క్లయింట్స్ వచ్చి, మీరు గాడెస్ మేడం, మీరు నిజంగా అపర లలితాదేవి లాగున్నారు, మా ప్రాబ్లం పోయింది అని చెప్పినప్పుడు కొంచెం కదా చాలా సంతోషం అనిపిస్తుంది. ఇది నా ప్లస్ పాయింట్ కదా. అంటే గర్వం అని చెప్పను కానీ హ్యాపీగా అనిపిస్తుంది మా. సో అదే చెప్తుంటాను నా పిల్లలకు కూడా, నాన్న మనం ఇంతవరకు ఇలా నెట్టుకొచ్చాము,
ఫ్యూచర్లో నేనున్నా లేకపోయినా బ్యాడ్ నేమ్ మాత్రం తీసుకురావద్దు, ఇలానే జరపండి. మనల్ని చాలా నమ్ముతున్నారు, అంటే అందరినీ అని చెప్పనమ్మా, చాలా నా దగ్గరకు వచ్చేవాళ్ళు నమ్మే కదా వస్తున్నారు. సో వీళ్ళ ట్రస్ట్ మనం పోగొట్టుకోకూడదు, తెచ్చుకోవాలి కానీ పోగొట్టుకోవద్దు. మీరు కూడా నా అంత సిన్సియర్గానే చేయాలి అని చెప్తాను అనమాట. అయితే బ్యూటీ ట్రీట్మెంట్స్ అనగానే, కాస్మెటిక్ సంబంధించినవి లేదా వెయిట్ లాస్ సంబంధించిన ట్రీట్మెంట్స్ అనగానే సో చాలా కాస్ట్ ఉంటాయి, ఎక్కువ సిట్టింగ్స్ వెళ్ళాల్సి ఉంటుంది అని ఉంటుంది. మళ్ళీ అవి ఏమి తగ్గినట్లే తగ్గి మళ్ళీ వస్తూ ఉంటాయి అనేది ఒకటి ఉంటుంది. సో బయట వాటికి మీ దగ్గర ఉన్న వాటికి అట్లా కంపేర్ చేయను. కానీ లక్ష్మి, నేను ఒక మాట చెప్తాను మా, ఇక్కడ మా ఎవరి ఓన్ స్టైల్లో వాళ్ళవి ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఎప్పుడు కూడా పక్కన వాళ్ళు ఇలా చేస్తున్నారు, మేము ఇలా చేస్తున్నామని కంపేర్ చేసి చెప్పను నేను. ఎవరైనా మాట్లాడుతుంటే కూడా కట్ చేస్తాను, ఎందుకంటే ఎవరి ఓన్ స్టైల్ వాళ్ళది. లక్ష్మి, ఇప్పుడు హైదరాబాద్లో కొన్ని వేల క్లినిక్స్ ఉన్నాయి, లేదా 1,00,000 క్లినిక్స్ ఉన్నాయి అనుకుందాము. అందరూ ఒకేలా చేస్తారా? వేరే వేరే దగ్గర ట్రీట్మెంట్స్ నేర్చుకొని వస్తారు. యుఎస్లో, యూకేలో, ఆస్ట్రేలియాలో ఎక్కడెక్కడో నేర్చుకొని వస్తారు. ఇప్పుడు ఒక మనిషి నేను ఒక నెల రోజుల్లో 15 కేజీలు మిమ్మల్ని తగ్గిస్తాను అంటే నమ్మడానికి అంత తెలివి తక్కువగా ఎందుకు ఉండాలి మనం? మీరు చెప్పండి, మీరైతే వెళ్తారా? అవేర్నెస్ ఉండొద్దమ్మా. పోనీ 15 కేజీలు మీరు తగ్గారు, హెల్దీగా ఎలా తగ్గుతారు? అవును, అంత ఆశ ఎందుకు లక్ష్మి మనుషులకి? చెప్పండి. ఇప్పుడు మీరు 1,00,000 రూపాయలు కట్టారా, 10,000 కట్టారా, 1,000 రూపాయలు కట్టారా అనేది తర్వాత విషయము. ఇప్పుడు నేనే చెప్తాను, మిమ్మల్ని నెల రోజుల్లో నేను 15 కేజీలు తగ్గిస్తానమ్మా, నేను 15,000 తీసుకుంటానని చెప్పాను. వచ్చేస్తారు లక్షల మంది. అవును, నిజంగా జరుగుతుందా? జరగదమ్మా. ఎలా తగ్గుతారు? మీరు రోజుకి 600-700 క్యాలరీస్ ఫుడ్ తింటే కూడా ఒక 10 days తర్వాత మీరేం పెద్ద వెయిట్ తగ్గరు. మ్యాక్సిమం 7-8 కేజీస్ తగ్గుతారు, లేదా 10 కేజీస్ తగ్గుతారు. అది కూడా లక్ష్మి మీరు ఎలా అయిపోతారు? 7 లాగా అయిపోతారు. అవును, బుగ్గలన్నీ పీక్కుపోయి, స్కిన్ అంతా లూజ్ అయిపోయేసి, నీరసంగా మంచానికి అతుక్కొని ఉంటారు. ఇలా అవసరమా? తగ్గాల్సిన అవసరము. సో ఎప్పుడైనా సరే కొంచెం ఆలోచించాలిమ్మా. ఎలా అంటే నెలకు 1.5-2 కేజీలు తగ్గడం మంచిది, హెల్తీగా తగ్గడం. సంవత్సరం రోజులు మీరు గోల్ పెట్టుకోండి, 24-25 కేజీలు తగ్గొచ్చు. అది మంచిదా? నెలలో 15 రోజులు 15 కేజీలు తగ్గి 2 months తర్వాత ఇంకో 20 కేజీలు పెరగడం మంచిదా? నేను ఇది చెప్తానమ్మా. ఇప్పుడు వాళ్ళు చెప్పారు, వాళ్ళ బిజినెస్ కోసం వాళ్ళు చెప్పారు. మనం ఎలా వెళ్ళాలి? మనం ఎందుకు వెళ్ళాలి? నిజంగా తగ్గే వాళ్ళు ఉంటే అలా తగ్గించే పని అయితే ప్రపంచంలో ఇంతమంది లావుగా ఉన్న వాళ్ళు ఉంటారా? అంతెందుకు లక్ష్మి, ఇంకొక విషయం చెప్తాను. ఇక్కడ మీకు టిప్స్ వస్తున్నాయి ఈ యూట్యూబ్స్లో, ఛానల్స్లో. ప్రతి ఒక్కళ్ళు టిప్ చెప్పేవాళ్ళు. అవును, వాళ్ళు ప్రొఫెషనల్సా కాదా అనేది ఎవరికి తెలియదు. స్మార్ట్గా రెడీ అయి ఉంటే ఒక 20 ఏళ్ళ అమ్మాయి టిప్ చెప్తే కూడా దాన్ని ఫాలో అవుతూ ఉన్నారు. సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు డైటీషియన్లు, న్యూట్రిషనిస్టులు అయిపోయారు. మేము 2 సంవత్సరాలు చదివామ్మా దాని గురించి, న్యూట్రిషన్ గురించి. థెరప్యూటిక్ న్యూట్రిషన్ అని చేసాం మేము అప్పుడు. ఇప్పుడు ఏంటి, ఊరికి ఒక బుక్ చదివితే కూడా టిప్స్ తెలుస్తూ ఉన్నాయి. సో ఎవరు చెప్పినా నమ్మేస్తారా? మీకు ఒక క్వాలిఫికేషన్ అవసరం లేదా? ఎక్స్పీరియన్స్ అవసరం లేదా? మరి ఇది ఎవరి తప్పు అంటారు లక్ష్మి? మన తప్పే కదా. నేను అదే చెప్తాను. కొంతమంది నా దగ్గరికి వచ్చి కూడా కంప్లైంట్ చేస్తుంటారు, పలానా దగ్గరికి వెళ్ళాం మేడం, ఇలా చెప్పనే లేదు. వాళ్ళ దగ్గర మీరు 15 నిమిషాలు టైం తీసుకుంటారు, అసలు వాళ్ళు 2-3 నిమిషాల్లో పంపించేస్తారు అంటే ఎవరి ఓన్ స్టైల్ అది, వాళ్ళని తప్పని మనం అనుకోలేము. అవును, మీరు డబ్బులు కట్టే ముందు మీరు కనుక్కోవాలి. ఇకపోతే మీరు అడిగారు, మేము అసలు ఎవరిని ఇదిగో ఇలా ఫుల్ సిట్టింగ్స్ తీసుకొని చేరండి అని చెప్పమ్మా. ఒకసారి చూడండి, తర్వాతే మీరు కమిట్ అవ్వండి అని చెప్తాము. అది నేను స్కిన్ ట్రీట్మెంట్స్కి, ఒబేసిటీకి అసలు గిషన్స్ తీసేసాను, ఎన్నో సంవత్సరాలు అయిపోయింది. ఎందుకు తీసేసానంటే దానివల్ల పెద్ద ఉపయోగాలు లేవని తీసేసాను. నేను ఏది చదివినా ఏది చేసినా డీప్గా వెళ్ళిపోతాను. నాకు తెలిసింది ఏంటంటే కంటి తుడుపు చర్యలు అవన్నీ. సో మెషిన్లో తీసేసి ఓన్లీ డైట్ చెప్తానమ్మా. నా ఒక 2-3 ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఎందుకంటే నీరసం రాకుండా ఒక ప్రోటీన్ ఇస్తాను. అది కూడా పెద్ద కాస్ట్లీ ఉండదు లక్ష్మి, నాది చాలా చీప్ ట్రీట్మెంట్స్ అనుకుంటారు, నావి కూడా చాలా కాస్ట్లీ అని. సో నెలకి ఒక 3,000 అంతే. మీకు ఇక్కడ ఫ్రాంక్గా చెప్తున్నాను నేను, 3,000 3,500 అవుతుంది నాకు. మంచి డైట్ సజెస్ట్ చేస్తానమ్మా. వాళ్ళకి నీరసం ఉండదు, ఒక జుట్టు కూడా రాలదు, స్కిన్లో గ్లో పోదు, హెల్దీగా తగ్గుతారు. కానీ 1.5-2 కేజీలు మాత్రమే తగ్గుతారు, నేను చెప్పినట్టు విన్నారు అంటే. అదే హెల్దీ వెయిట్ లాస్. నేను ఎప్పుడు చెప్తాను మా, నేను కొంతమంది అంటారు మేడం ఎంత కావాలన్నా ఇస్తాము.
మాకు ఒక 2 నెలల్లో రిజల్ట్ రావాలంటే అసలు మీరు రానే వద్దమ్మా నా దగ్గరికి అని చెప్తాను. అంత ఫ్రాంక్గా చెప్తాను మా నేను. ఏదైనా అంతే. ఇక మీరు అన్నారు నిలుస్తుందా పర్మనెంట్గా అంటే, మనమేం దేవతలం కాదమ్మా. ఒకసారి బాగా అయిపోయిన తర్వాత అలానే మెయింటైన్ చేయడానికి ప్రతి ఒక్కటి ఎక్కడం తగ్గడం ఉంటుంది కదా. మెయింటెనెన్స్ అవసరం. అది దేని నుంచి వస్తుంది? ఫుడ్ నుంచి వస్తుంది. మీకు ఒక పిగ్మెంటేషన్ ఉంది, పింపుల్స్ రాకుండా ఉండాలి, హెయిర్ లాస్ లేకుండా, హెయిర్ లాస్కి ఇక్కడ కొంచెం పక్కన పెడదాము, బరువు పెరగకుండా ఉండాలి, సో గ్లో ఉండాలి అంటే 4 నెలలు మీరు ప్రోడక్ట్స్ వాడి ట్రీట్మెంట్ తీసుకొని తర్వాత వదిలేసి ఎండలో తిరిగి సరిగ్గా నిద్రపోకుండా మంచి డైట్ తీసుకోకుండా అంటే మళ్ళీ 4-5 నెలలకు మళ్ళీ మీరు మామూలు అయిపోతారు. అంతేకాని ఇవి అద్భుతంగా అన్ని నెలలు ఊరికే ఎలా పనిచేస్తాయి? సో నేనేం చెప్తానంటే, ఒక పిగ్మెంటేషన్కి ఒక అమ్మాయి వచ్చింది, ఒక లేడీ వచ్చింది, 4 నెలలు నావి వాడండి మా అంటే 4 టైమ్స్ వాడండి. తర్వాత మీరు ఇన్ని ప్రోడక్ట్స్ ఒక 4-5 ఇస్తాను కదా, ఇన్ని వద్దు, ఒకటే వాడండి, అది కూడా రోజు వద్దు, వారానికి 2-3 సార్లే మెయింటెనెన్స్కి వాడండి, చక్కగా ఇలానే స్మార్ట్గా ఉంటారని చెప్తాను. ఇది పెద్ద కష్టం కాదు కదా. ఎవరమైనా ఒక ఎండకు తిరుగుతాము, ఒక గాలికి తిరుగుతాము. అది లక్ష్మి. నేనైతే అట్లా చెప్పేస్తాను మా. ఇష్టం ఉంటే తీసుకుంటారు, లేదా వెళ్ళిపోతారు. నా కన్సల్టేషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. కనీసం ఒక 12 సంవత్సరాల నుంచి అదే కన్సల్టేషన్ నాది. కన్సల్టేషన్ కాదు మా. నాకు ఎలా అనిపిస్తుంది అంటే, నా వల్ల కొంతమంది బాగుపడ్డారు అంటే అది నాకు క్రెడిట్. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. గుండెల మీద చేయి పెట్టుకొని నిద్రపోతాను నేను. ఈరోజు ఇంతమందిని చూశాను అంటే, ఇప్పుడు వచ్చిన వాళ్ళు నెక్స్ట్ మంత్ వస్తారు, లేదా 1.5 మంత్ తర్వాత వస్తారు. వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తారు, మేడం ఇంత బాగుంది అంత బాగుంది అంటే ఆ రోజు ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆకాశంలో ఉంటాను అంతే అలా అన్నమాట. ఖచ్చితమైన రిజల్ట్ వచ్చినప్పుడు అవును, అంత సంతోషం ఇంకా నాకు ఏది రాదు. కాకపోతే నా ఫ్యామిలీ లైఫ్ చాలా ఎంజాయ్ చేస్తాను మా. సో బాబు పెళ్ళైపోయింది, నాకు ఒక బుజ్జి మనవరాలు ఉంది. సో స్నిగ్గికి పెళ్ళైపోయింది. మేమందరం ఉన్నప్పుడు చాలా ఎంజాయ్ చేస్తామన్నమాట. ఫ్రెండ్ సర్కిల్ బాగుంది. కజిన్స్, మా వారి వైపు కజిన్స్, నా కజిన్స్ అందరం బాగుంటాం, ఫంక్షన్స్ జరుపుకుంటుంటాం, అంతా చాలా బాగుంటాం. బట్ పోస్ట్ డెలివరీ చాలామంది వెయిట్ పెరుగుతూ ఉంటారు. దాన్ని తగ్గించుకోవడం ఇంకా టఫ్ జాబ్ అంటారు. అంటే అప్పుడు ఫీడింగ్ ఉంటుంది కదమ్మా. ఫీడింగ్ ఉన్నప్పుడు అమ్మలు తినాలంటారు. పాపం ఎవరైనా కానీ పెద్దవాళ్ళు వచ్చి ఉంటారు ఆ టైంలో చాలామందికి. ఆ పాపకు కొంచెం అవగాహన ఉండి కొంచెం తిన్నా కానీ ఇద్దరిమైన తినాలి అని చెప్పేసి ఆ పాపకు ఒక 1015 క్యాలరీస్ 100 క్యాలరీస్ ఫుడ్ ఎక్కువ ఇచ్చారనుకోండి, ఆల్రెడీ ప్రెగ్నెన్సీలో బరువు పెరిగి ఉంటుంది తను. ఇప్పుడు మళ్ళీ 1500 క్యాలరీస్ ఎక్కువ తీసుకుంటే ఇంకా బరువు ఎలా తగ్గాలి ఆ పాప? 1 ఇయర్ అయ్యేటప్పటికి 1 ఇయర్ వరకు ఫీడింగ్ ఇస్తున్నారు చాలామంది. ఒక 10-15 కేజీలు మళ్ళీ పెరిగి ఉంటుంది. అదంతా ఎప్పటికి తగ్గాలి? సో అవగాహన ఉంటే ప్రోటీన్స్ ఎక్కువ చేసుకునేసి క్యాలరీస్ తగ్గించుకొని, టోటల్ క్యాలరీస్ ప్రోటీన్స్ దాంట్లో ఎక్కువ ఉండేలా చూసుకుంటే అంత బరువు పెరగరమ్మా. కానీ పాప మీ నాలెడ్జ్ ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఉన్నా కానీ పెద్దవాళ్ళు వినరు. తినాల్సిందే అంటారు. ఒకవేళ పాలు తగ్గిపోతే నువ్వు తినలేదు, నీ బిడ్డకు పాలు తగ్గిపోయాయంటే అదొక గిల్టీ ఫీలింగ్ వస్తుంది. ఓహో అనేసి ఎవరమైనా కానీ ఏంటంటే టకటక తినేస్తాం ఫుడ్. అందుకని కష్టమైపోతుందమ్మా. లేకపోతే ఫీడింగ్ ఇచ్చేటప్పుడు మళ్ళీ నార్మల్ వెయిట్కి రావాలి. మేమందరం వచ్చేసాంగా బాగానే. ఇప్పుడు ఏంటంటే రిచ్ ఫుడ్ తింటున్నారు, కొంచెం దాంట్లో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అవగాహన ఎక్కువైపోయి ఇంకా ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నారు. దానివల్ల ప్రాబ్లం అనిపిస్తుంది. తగ్గడం అనేది చాలా కష్టం అనిపిస్తుంది. డైట్స్ పాటిస్తే తగ్గుతారు తర్వాత తప్పకుండా అమ్మా. ఇప్పుడు బరువు తగ్గడం అనేది కూడా అందరూ ఒకలాగా తగ్గరు లక్ష్మి. అంటే వాత పిత్త కఫ ప్రకృతులు ఉన్నాయి కదా, దాన్ని బట్టి కూడా మనం చూసుకోవాలి. దాన్ని బట్టి కూడా నేను డైట్ ఇస్తాను కొంతమందికి. నేను వేదిక్ న్యూట్రిషన్ చేశాను. సో దాని మీద కూడా నేను డైట్ చెప్తానన్నమాట. ప్లస్ మన బ్లడ్ గ్రూప్ని బట్టి కూడా డైట్ చెప్తాను. సో ఒక నెల చూస్తాను, తగ్గడం లేదనుకోండి మార్చేస్తాను కంప్లీట్గా డైట్ ప్యాటర్న్ అనమాట. సో ఇట్లా తగ్గరు అనే క్వశ్చన్ లేదు మా. నేను చెప్పినట్టు చేశారు అంటే